సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండొద్దు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40,000తో ఓడిపోయాడు, రెండోసారి ఇస్తే 50,000తో ఓడిపోయాడు. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుని చేశారు. 2004 నుంచి 2014 వరకు నిన్ను మంత్రిని చేశారు. ఇవాళ పొన్నాల లక్ష్మి అయినటువంటి ఎవడన్నా రోడ్డు మీద గుర్తుపడుతున్న నమస్కారం పెడుతున్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు, ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసు అండి. కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దల సామెత ఊరికనే చెప్పలేదు. కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా ఏ వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఏ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్? ఓడిపోయారు అంటున్నాం. నేను చెప్పిన దానికి సమాధానం అడగలే. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు? పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అది ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నా లక్ష్మి ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయిందే. తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడే ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు. ఒక్క నిమిషం, అంతే చాలా మంది ఓడిపోయినారు. ఇక పేర్లు ఎందుకు మళ్ళా అనవసరం. సీనియర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేసాం, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ.